సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడలో ముఖ్య నాయకత్వంతో ఈరోజు నిరసన దీక్ష చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో 22 రోజులు సమగ్ర శిక్ష ఉద్యోగులు 25,000 మంది 22 రోజులు నిరవధికంగా సమ్మె చేయడం జరిగింది. కానీ ఆ సమ్మె తాలూకు ఒప్పందాలు ఇచ్చారు కానీ ఏవి అమలు చేయకుండానే ఆ ప్రభుత్వం దిగిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువకాలం పాదయాత్రలో మన విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారు సమగ్ర శిక్ష ఉద్యోగులకు మేము సమ్మె చేసేటప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. యువకాలం పాదయాత్రలో నేను కూడా కలిసి అడగడం జరిగింది. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం చేస్తామని తెలియజేయడం జరిగింది. దానికి మేము ఈ 9 నెలల కాలంలో పలుమార్లు విద్యాశాఖ మంత్రివర్యులు కావచ్చు, అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎంతో మందిని కలిసినప్పటికీ కూడా మా మీద చిన్న కనికరం కూడా లేకుండా ఎటువంటి దృష్టి సారించలేదు. అందుకని ఈరోజు వారికి మా వేదన తెలియజేయడం కోసం ఈరోజు ఈ దీక్ష చేయడం జరుగుతుంది. ఈ రోజైనా మా వేదనని అంటే సమగ్ర శిక్ష ఉద్యోగులు అతి తక్కువ జీతంతో విద్యాశాఖలో పనిచేస్తూ ఉన్నారు. వీరందరూ కుటుంబ పోషణ చాలా భారంగా జరుగుతూ ఉంది. ఇచ్చేటటువంటి అరాకొర వేతనాలు కూడా సకాలంలో చెల్లించడం లేదు. ఈ అరాకొర ఇచ్చే వేతనాలు చెల్లించకపోగా ఇచ్చే వేతనాలతో కుటుంబ పోషణ కష్టమైపోయి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. విద్యాశాఖలో ముఖ్య కీలక పాత్ర వహిస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరికీ కూడా వెంటనే ఉద్యోగ భద్రత కల్పించి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు పెంచాలని, గ్రాట్యుటీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా మన ముఖ్యమంత్రి వర్యులకి అలాగే విద్యాశాఖ మంత్రి వర్యులకి కూడా తెలియజేస్తాం.